श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। ఇక 3 శ్లోకములందు కర్మయోగావశ్యకతను స్వకీయ దృష్టాంతము ద్వారా పరిపోషించుచున్నారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రీషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. అర్జున, నాకు ఈ 3 లోకములందును చేయదగిన కార్యమేదియును లేదు, మరియు పొందదగినదియు నగు వస్తువును ఏదియూ లేదు. అయినను నేను కర్మయందు ప్రవర్తించుచూనే ఉన్నాను. వ్యాఖ్య: శ్రీకృష్ణమూర్తి సాక్షాత్ పరమేశ్వరుడే కనుక లోకములన్నీయు వారి కుక్షియందే వెలుచుండును. అట్టరి ఇక ఆయా లోకములందు వారికి చేయదగిన కార్యము కానీ పొందవలసిన వస్తువు కానీ ఎట్లుండగలదు? అయినప్పటికీ కరుణామయులు కనుక భక్త సంతరణార్థము అవతారములు ఎత్తి ప్రజోపకృతికై కర్మలను చేయుచునే ఉన్నారు. వాస్తవముగా నిరాకారుడైనను సాకార రూపమును ధరించి ప్రజలలో కలిసిమెలిసి వారికి ధర్మములను తత్వ రహస్యములను బోధించి ముక్తి మార్గమును జనులకు కరతలామలకము మొనర్చుచున్నారు. సాక్షాత్ భగవానుడే ఆ ప్రకారముగా కర్మలను ఆచరించుచుండ ఇక సామాన్య జనులు ఆచరింపవలదా? జీవన్ముక్తులైనప్పటికీ తత్వానుభూతిని తాము వరిసినప్పటికీ అనేకులు భగవానుని ఈ ఆదర్శమునే గైకొని లోక సంగ్రహార్థము పెక్కు కార్యములను ఆచరించుచునేయున్నారు. కాబట్టి ఇక సామాన్యులైన వారు సాధకులు ముముక్షువులు అకర్మణత్వమును పారద్రోలి ఆత్మోద్ధరణకై నిష్కామముగా అనాసక్తముగా కర్మలను తప్పక ఆచరింపవలయును. దానిచే వారికి పరమశ్రేయము కలుగగలదు. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఏలనగా నేనెల్లప్పుడూ జాగరూకుడనై కర్మలయందు ప్రవర్తింపకపోయినచో మనుషులు సర్వవిధముల నా యొక్క ఆ మార్గమునే అనుసరించి వర్తించుదురు. వ్యాఖ్య: అతంద్రితః. తంద్రత అనగా సోమరితనము, అలసట, మత్తు. అట్టి సోమరితనము లేని స్థితియే అతంద్రత, జాగరూకత అని భావము. శ్రీకృష్ణ పరమాత్మ తనకేమియూ కర్మ చేయవలసిన అవసరము లేకున్నను మహాజాగరూకుడైనై కర్మలను ఆచేయుచున్నానని చెప్పిరి. ఏలయనినా తాను కర్మలను మానివేసినచో తక్కిన వారును మానివేసి అధఃపతనము నొందుదురని వారి భావము. ఆ విషయమునే ఈ శ్లోకమునందు అతడు వ్యక్తము చేసిరి. కనుకనే మహనీయులు, ఆదర్శమూర్తులు, మహాప్రవక్తలు తమ తమ కర్మాచరణ విషయమున, ధర్మ ప్రవర్తన విషయమున అత్యంత జాగరూకులై వర్తించుచున్నారు కూడాను. చరిత్రయే ఇందులకు ప్రబల నిదర్శనము. మరియు అతంద్రితః అను పదప్రయోగముచే ముముక్షువులు తమ సాధనల యందు కడు సావధానముగా నుండవలెనని హెచ్చరిక చేయబడుచున్నది. ఏ కర్తవ్యము లేని భగవానుడే తన ఆచరణ విషయమున ఇంత అప్రమత్తులైయుండ ఇక సంసార బంధ విచ్ఛిత్తి కొరకై ఎంతయో కర్మ సాధన చేయవలసియున్న సామాన్య జనులు ఎంత జాగరూకతతో కర్మను ఆచరించవలయునో ఊహించుకొనవచ్చును. సాధన యందు తంద్రత పనికిరాదు. ఎందుకనగా అజాగ్రత్తగానున్నచో ఎటువంటి మేధావిని కూడా మాయ పడగొట్టగలదు. ఇంద్రియములు మహాప్రబలమైనవి కాబట్టి అహర్నిశము వాని దెబ్బను ముముక్షువు కాచుకొని ఉండవలెను. ఎంతయో వివేకము, ఎంతయో జాగరూకత, ఎంతయో భగవత్కరుణ ఈ సందర్భమున ఆవశ్యకములై ఉన్నవి.
రాత్రి మెయిలుబండి నడుపు డ్రైవరు ఎంత అప్రమత్తుడైయుండునో, ఏ కొంచెము అజాగ్రత్త అతని పక్షమున సంభవించినను జనులందరికిని ఘోర విపత్తు ఎట్లు వాటిల్లునో అట్లే ముముక్షువులను తమ ఆధ్యాత్మిక సాధనలయందు సోమరితనము వహించినచో గొప్ప పతనము చేకూరగలదు. జాతు అని ప్రయోగించినందువలన భగవానుడు తాను ఆచరించుచు కర్మల విషయమై ఏ కాలమందునో అజాగ్రత్త వహింపరని స్పష్టమగుచున్నది. అన్నియూ సాధించిన వారే ఇట్లుండ ఇక ఏమియూ సాధించని సామాన్య జనులు ఎట్లుండవలెను? నిరంతరము బహుజాగరూకులై ఉండవలనని భావము. కనుకనే శాస్త్రములు ప్రమాదో వై మృత్యు, ప్రమత్తత అజాగ్రత్త చావుతో సమానము అని ఘోషించుచున్నవి. శ్రీ శంకర భగవత్పాదులను ఈ విషయమున గొప్ప హెచ్చరిక చేసియుండిరి. కాబట్టి సాధకులు భగవానుడు తెలిపిన ఈ అతంద్రితః అను పదమును మరల మరల జ్ఞాపకము చేసుకొనుచు అప్రమత్తులై తమ సాధనను కొనసాగించవలెను. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యః కదాచన, ప్రమాదో మృత్యురిత్యాహ భగవాన్ బ్రాహ్మణసుతః. వివేక చూడామణి 322వ శ్లోకము. బ్రహ్మనిష్టయందు సోమరితనము అజాగ్రత్త ఎప్పుడునూ పనికిరాదు. అట్టి సోమరితనము మృత్యువుతో సమానమని భగవానుడగు సనత్కుమారుడు చెప్పెను. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మచేదహం, శంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః. మరియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు. అత్తరి సంగమునందు ఏర్పడు సంకరమునకు నేను కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టిన వాడనగుదును. వ్యాఖ్య: నేను కర్మలను అనుష్ఠించనిచో తక్కిన జనులను అనుష్ఠింపరు. అత్తరి సంగమున అన్ని రంగములందును గొప్ప నరకము అశాంతి ఏర్పడును. ప్రజలు అన్యాయమును అధర్మమును ఆశ్రయించుదురు. తత్ఫలితముగా ఉత్పాతములు ఉపద్రవములు సంభవించును. ఈ విధముగా ప్రజల యొక్క వినాశమునకు నేను కారణభూతుడను అగుదును. వారులను అన్ని విధములుగా చెడగొట్టిన వాడనగుదును. కావున ప్రజల సంక్షేమము కొరకు నేను కర్మను చేయుచునే యుందును అని భగవానుడు కర్మయోగము యొక్క ఆవశ్యకతను నిరూపించుచున్నారు. భగవంతునకు ప్రాణికోట్ల ఎడల ఎంతటి కరుణ కలదు. శ్రేయము వారు ఎంత గాఢముగా వాంఛించుదురో ఈ శ్లోకముల వలన వ్యక్తమగుచున్నది. ఈ విధముగా ఇతరులను భగవానుని అడుగుజాడలను నడుచుచు కర్మను త్యజింపక లోకక్షేమమునకు హేతుభూతులు కావలయును. లోకహితము కొరకు జ్ఞానులకు వారు అసక్తముగా కర్మలను ఆచరింపవలయునని ఉద్బోధించుచున్నారు. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత, కుర్యాం విద్వాంస్తథా సక్తః చికీర్షు లోక సంగ్రహం. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారము చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వానియందు తగులుకొనక ఫలాపేక్షరహితులై లోక కళ్యాణ నిమిత్తము కార్యములను ఆచరింపవలెను. వ్యాఖ్య: అజ్ఞానులు జ్ఞానులు ఇరువురును కర్మ చేయుదురు, కానీ అజ్ఞానులు ఫలాసక్తితో చేయుదురు, జ్ఞానులు ఫలాసక్తి రహితులై చేయుదురు. ఒకరు కర్మయందు తగులుకొని కర్తృత్వ బుద్ధితో ఆచరించుదురు, మరి ఒకరు తగులుకొనక కర్తృత్వ రహితులై ఆచరించుదురు. అజ్ఞానులు స్వార్థము కొరకు కర్మ చేయుదురు, జ్ఞానులు లోకక్షేమము నిమిత్తము చేయుదురు. కర్మలను చేయుట ఇరువురికి సమానమే, కానీ పద్ధతిలో మాత్రము భేదము కలదు. ఒకరు కర్మలలో అంటుకొని పోవుదురు, మరి ఒకరు అంటక నుందురు. మొదటి వారికి కర్మబంధమును కలిగించును, రెండవ వారికి అది ఏ కర్మ ముక్తిని ప్రసాదించును. ఒకే కత్తి తెలియక వాడినచో కీడు చేయును, తెలిసి వాడినచో మేలు చేయును.
ఒకే అగ్ని తెలియక వాడినచో శరీరమును కాల్చును, తెలిసి వాడినచో వంటకము తయారు చేయును. అట్లే కర్మ ఒక గొప్ప ఆయుధం వంటిది. దానిని పట్టుకొనుట, ఉపయోగించుట ముందుగా పెద్దల యొద్ద నేర్చుకొనవలెను. అప్పుడే అయ్యేది సంసార బంధ విముక్తి అను లక్ష్యమును సాధించగలదు. కర్మ అను ఈ గొప్ప ఆయుధము ఎట్లు ఉపయోగింపవలనో, ప్రయోగించవలనో గీతయందు అచ్చటచ్చట భగవానుడు అందరికీ తేట తెల్లముగా నేర్పుచున్నారు. కర్మయను ఆయుధమును మూల పెట్టవలదు. మాతే సంగోస్త్వ కర్మని. దానిని వాడుకొనుడు కానీ తెలిసి వాడుడు, ప్రయోగమును నేర్చుకొని వాడుడు అని హెచ్చరించుచున్నారు. ఈ శ్లోకమునందు ఆ ప్రయోగమిట్టిదో చక్కగా వివరింపబడినది. అనాసక్తముగా కర్మలను చేయుటయే ఆ ప్రయోగ పద్ధతి. చికీర్షు లోక సంగ్రహం అను పదము వలన లోకహితమునందు భగవానునకు ఎంత ప్రీతియో విదితమగుచున్నది. భగవత్ప్రీతికరమైన అట్టి లోక కళ్యాణమును సాధించుట వివేకవంతుని ఉద్యుక్త కర్ధర్మము. తాపత్రయాగ్నిచే సంతృప్తులగు ప్రాణికోట్లను తరింపచేయుటకు ఏ ఒకంత సహాయమున కూర్చినను అది చాలా గొప్పదే అగును. కావున విద్వాంసుడగు వాడు జ్ఞాని అనాసక్త కర్మాచరణ ద్వారా లోకహితమును సాధించవలనని భగవానుడు ఈ శ్లోకమును ఆదేశించుచున్నారు. వారిని చూచి తక్కిన వారును నిష్కామ మార్గము అవలంబించి తరించుటకు వీలుండును. భారత అను పదముచే అర్జునుని అప్పుడప్పుడు సంబోధించుచు భగవానుడు అతని ఉత్సాహమును రేకెత్తించుచున్నారు. ఆ పదమునకు భరత వంశమున జన్మించినట్టి అను అర్థము ఉన్నప్పటికీ ఇంకొక చక్కని అర్థమును కలదు. భా అనగా ప్రకాశము, రతః అనగా ఆసక్తి కలవాడు. ప్రకాశమునందు ఆసక్తి కలవాడు భారతుడు. ఓ అర్జున, లెమ్ము, అజ్ఞానాంధకారమును పోగొట్టుకొని జ్ఞానదీప్తియందు నిరతుడవు కమ్ము అని బోధించుట నగును. ప్రశ్న: వివేకవంతుడు కర్మలను ఏ ప్రకారము చేయవలను? అసక్తుడై చేయవలను, ఫలాసక్తిరహితుడై చేయవలను. ప్రశ్న: ఎందులకు? ఉత్తరము: లోకక్షేమము కొరకు.